హలో అండి అందరికి. ఇవి అప్పడాలండి. ఒక్కో చోట చెక్కలు అని కూడా అంటారు. వీటికి సంబంధించిన పిండి కలపడం చూపించలేను గానండి, ఎలా కలిపారో చెప్పగలను. చాలా క్లియర్ గా అయితే చెప్తానండి. పొడి బియ్య పిండి 2 కప్పులు తీసుకున్నారనుకోండి, 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి జీలకర్ర పొడి చేసుకుని దీంట్లో వేసుకుని బాగా మరిగిన నీటిలో ఉప్పు గాని సాల్ట్ గాని వేసి కరగబెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ పిండిలో వేసి గరిటెతో కలుపుకొని వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకొని ఏదైనా కవర్ లో పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ మధ్యలో పెట్టి, కవర్ అడుగున పైన కూడా ఉండాలి, మధ్యలో ఉండాలి. లోటా గాని చెంబు గాని తీసుకుని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా అయితే చాలా ఈజీగా వస్తుందండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలో వేసి బాగా ఎక్కువసేపు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా, ఆ టైంలో తిరిగేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని తీసేసుకోవాలండి. చాలా గుల్లగా వస్తాయండి ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.